బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి అమ్మకు పాదాభివందనాలు. ఈ జూమ్ నిర్వహిస్తున్న ఈ సరిత మేడంకి, ఈ జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారము. నా పేరు ఉమాదేవి. నేను షాద్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ రాసిన పంచకోశాలు అనే బుక్ లో నుంచి పంచకోశాలు అనే టాపిక్. అయితే పంచకోశాలు ఆ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇది శంకరాచార్యుల వారి ఆత్మబోధ అనే దాని నుంచి అమ్మ తీసుకొని చెప్పటం జరిగింది. అయితే పంచకోశాలు అంటే ఏంటంటే, పంచ అంటే 5, కోశాలు అంటే తొడుగులు. ఆత్మలమైన మనము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ 5 తొడుగులు ధరిస్తాము. అయితే కొందరు ఏమనుకుంటారంటే ఈ కోశాలే తొడుగులు అనుకుంటారు. కానీ ఈ కోశాల లోపల ఆత్మ ఉంటుంది. అయితే ఆ మనము ఎలా చెప్పొచ్చు అంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఒక ఉల్లిపాయను తీసుకున్నప్పుడు అది పొరలు పొరలుగా ఉంటుంది. అయితే ఆ పొరలు ఒక్కొక్కటిగా మనం తీసివేసినప్పుడు దాని లోపల ఒక గుండు లాంటి పదార్థం ఉంటుంది. అట్లా ఆ పొరలు తీసినప్పుడు లోపల ఎలా గుండు లాంటి పదార్థం ఉంటుందో, ఈ కోశాలను ఒక్కొక్కటి మనం తొలగిస్తున్నప్పుడు దాని లోపల ఆత్మ ఉంటుంది. అలా అర్థం చేసుకోవాలి. ఇదే ఎలా చెప్పొచ్చు అంటే, పూర్వకాలంలో రాజులు కత్తులు ధరించేవారు. అరలో కత్తిని ధరించేవారు. అయితే ఆ అర కూడా సేమ్ కత్తి ఎలా ఉంటుందో అదే ఆకారంలో ఉంటుంది. కానీ ఆ అర లోపల కత్తి ఉంటుంది. అలానే ఈ కోశాల లోపల ఆత్మ ఉంటుంది. అయితే ఈ పంచకోశాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ పంచకోశాలు శుద్ధత్వంలో ఉంటేనే మనకు ఆత్మ దర్శనం అన్నది కలుగుతుంది. అంతేకాక శ్వాస మీద ధ్యానం ఎందుకు చేయాలి అన్నది కూడా మనకు తెలుస్తుంది పంచకోశాల గురించి తెలుసుకోవడం వల్ల. అయితే ముందు అసలు పంచకోశాలు అంటే ఏంటో తెలుసుకుందాం. పంచకోశాలు అంటే, మొదటిది అన్నమయ కోశము, 2 ప్రాణమయ కోశము, 3 మనోమయ కోశము, 4 విజ్ఞానమయ కోశము, 5 ఆనందమయ కోశము. అయితే ఇవి ఎలా ఉంటాయి అంటే, అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం ఉంటుంది. ప్రాణమయ కోశం లోపల మనోమయ కోశం ఉంటుంది. మనోమయ కోశం లోపల విజ్ఞానమయ కోశం ఉంటుంది. విజ్ఞానమయ కోశం లోపల ఆనందమయ కోశం ఉంటుంది. ఆనందమయ కోశం లోపల ఆత్మ ఉంటుంది. అయితే వీటిలో ఫస్ట్ మనం ఏంటంటే అన్నమయ కోశం గురించి తెలుసుకుందాం. అన్నమయ కోశము అంటే మనకు కంటికి కనిపించే శరీరం. దీన్నే భౌతిక శరీరము లేదా స్థూల శరీరము అని అంటారు. అయితే ఈ మన దేహం అన్నది ఈ సృష్టికి ప్రతిరూపము అని అంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏదైతే ఉందో మన దేహంలో కూడా అదే ఉందట. ఈ సృష్టిలో ఏం జరుగుతుందో మన దేహంలో కూడా అదే జరుగుతుందట. అయితే అందుకని ఈ దేహాన్ని సృష్టికి ప్రతిరూపము అని చెప్తారు. అంతేకాక ఈ దేహం మనకు ఎలా ఏర్పడుతుంది అంటే, మనము తినే ఆహారం వల్ల ఈ దేహం ఏర్పడుతుంది. అంటే మనము తిన్న ఆహారము మొదట రసముగా మారుతుంది. ఆ రసముగా మారిన తరువాత ఒక 15 రోజులలో మనకు అది రక్తముగా మారుతుంది. అంటే 15 రోజులు అంటే ఎలా చెప్పాలంటే, ఒక పక్షము అంటే 15 రోజులు. ఆ 15 రోజులని ఈ ఒక పక్షానికి 15 తిథులు ఉంటాయి. అయితే అది పాడ్యమి, విదియ, తదియ అలా అలా చెప్పవచ్చు. తర్వాత ఇప్పుడు మనం తిన్న ఆహారము ఫస్ట్ రసముగా మారింది. 15 రోజులలో రక్తముగా మారింది. ఈ రక్తము అన్నది మనకు 27 రోజులలో 27 రోజులలో ఇది మనకు శుద్ధ రక్తముగా మారుతుంది. 27 రోజులలో శుద్ధ రక్తంగా మారుతుంది. ఒక నెలలో మనకు 27 నక్షత్రాలు ఉంటాయి. అవి అశ్విని, భరణి, కృత్తిక అలా చెప్పవచ్చు. తర్వాత ఈ 27 రోజులలో శుద్ధ రక్తముగా మారినది
హ్మ్. 40 రోజులలో మనకు అది మాంసముగా మారుతుంది. 40 రోజులలో మాంసముగా మారుతుంది. దీన్నెలా చెప్పొచ్చంటే, మనము ఆంజనేయ స్వామి దీక్షలని, అయ్యప్ప దీక్షలని చేస్తూ ఉంటాము. ఆంజనేయ స్వామి మండల దీక్షలని చేస్తూ ఉంటాం కదా! అలా చెప్పవచ్చు. తర్వాత ఈ 40 రోజులలో ఇది మాంసముగా మారినది. ఇది 52 రోజులలో, ఓ 52 రోజులలో మనకు ఇది మేధస్సుగా మారుతుంది. మేధస్సు అంటే తెలివిగా మారుతుంది. తెలివిగా మారుతుంది. దీన్నెలా చెప్పొచ్చు అంటే, మనకు ఒక సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. ఒక సంవత్సరంలో మనకు 52 వారాలు ఉంటాయి. తరువాత ఇప్పుడు ఈ మేధస్సుగా మారినది మనకు 64 రోజులలో మనకు ఎముకగా మారుతుందిది. అయితే 64 రోజులలో మనకు ఎముకగా మారుతుంది. అయితే ఈ 64ని ఎలా చెప్పొచ్చు అంటే, మనకు సృష్టిలో 64 కళలు ఉన్నాయి. అయితే నారద మహర్షి 63 కళలు నేర్చుకున్నారాయన. కానీ ఆయనకు ఆనందం కలగలేదట. అప్పుడు ఆయన 63 కళలంటే సంగీతము, నాట్యము ఇంకా అన్నీ నేర్చుకున్నా గూడా ఆయనకు ఆనందం అన్నది కలగలేదట. అప్పుడు ఆయన 64 కళ అయిన ఈ బ్రహ్మ విద్యను నేర్చుకున్నప్పుడు, అప్పుడు ఆయనకు ఆనందం కలిగిందంట. అలా ఈ 64 గురించి చెప్పొచ్చు. తర్వాత ఈ 64 రోజుల్లో మనకు ఎముకగా మారినది, ఇది మనకు 21 రోజులో మనకు ఆ ఎముకలోని గుజ్జుగా, మజ్జ అనని గూడా అంటారు. అలా మారుతుంది. అంటే ఈ 21ని ఎలా చెప్పొచ్చు అంటే, మనం యజ్ఞాలు చేస్తున్నప్పుడు దాంట్లో 21 సమిధలు వేస్తాము. 21 సమిధలు అంటే ఇక్కడ కట్టెపుల్లలు. 21 సమిధలు వేస్తాము. అయితే ఈ ఎముకలో గుజ్జుగా మారినది, ఇది 96 రోజుల్లో ఒక పురుషుడిలో శుక్లముగా మారుతుంది. 96 రోజుల్లో ఒక పురుషుడిలో శుక్లముగా మారుతుంది. అంటే దీన్నెలా చెప్పొచ్చంటే, ఉత్తర గీతలో ఏమని చెప్పారంటే, మానవుడి దేహము 96 తత్వాలతో కూడి ఉందంట. ఉత్తర గీతలో చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఇది ఇప్పుడు హ్మ్. ఈ 96 రోజుల్లో ఈ శుక్లముగా మారిన తర్వాత ఆ ఎముకలోని మజ్జ మళ్ళీ స్త్రీలో 108 రోజులలో శోణితంగా మారుతుందంట. 108 డేస్‌లో. అంటే శోణితంగా మారుతుందంట. దీన్నెలా చెప్పాలి అంటే, మనం ఇంట్లో ఏ దేవతా పూజలు గాని, ఏవి చేసినప్పుడు గూడా 108 నామాలు జపిస్తూ ఉంటాము. అలా చెప్పొచ్చు. అయితే ఈ శుక్ల శోణితాలు పురుషుల్లో 96 రోజుల్లో శుక్లముగా, స్త్రీలో 108 డేస్‌లో శోణితంగా మారుతుంది. అయితే ఈ శుక్ల శోణితాల కలయికే పిండం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మనం తిన్న ఆహారము ఈ శరీరంలో ఆహ్, మొదట రసముగా, రక్తముగా, శుద్ధ రక్తముగా, మాంసముగా, మేధస్సుగా, ఎముకగా, ఎముకలో మజ్జగా, శుక్ల శోణితాలుగా మారింది. వీటినే మనము సప్తధాతువులు అంటాము. అంటే సప్తధాతువులు అంటే రసము, రక్తము, మాంసము, ఎముక, మజ్జ, మాంసము, మేధస్సు, ఎముక, మజ్జ, శుక్ల శోణితాలు. వీటిని సప్తధాతువులు అంటారు. అయితే మనకి ఈ అన్నమయ కోశం అన్నది శుద్ధత్వంలో ఉండాలి అంటే, శుద్ధమైన సాత్విక శాకాహారం తీసుకోవాలి. అంటే అది శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవడం వల్లనే మనకు ఈ అన్నమయ కోశం అన్నది శుద్ధత్వంలో ఉంటుంది. మరి మనము శాకాహారం తీసుకోవడం వల్ల ఏంటి అంటే, మనకు ఎన్ని లాభాలున్నాయి శాకాహారం తీసుకోవడం వల్ల అంటే, హ్మ్. ఈ శాకాహారం అన్నది ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారం ఇది. ఇది పంచభూతాలతో తయారవుతుంది. దీంట్లో జీవశక్తి ఉంటుంది. ఈ ఆహారం తినడం వల్ల మనకు మనసుకు శాంతి కలుగుతుంది మన మనసుకు. మన మనస్సు శాంతంగా ఉండటం వల్ల గూడా మనం సాత్విక గుణంలో ఉంటాము. ఆ సాత్విక గుణంలో ఉండటం వల్ల మనకు బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించటం వల్ల మనకు జ్ఞానం గూడా పెరుగుతుంది.
ఆ జ్ఞానం పెరుగుతున్నప్పుడు మన ఆత్మ వృద్ధి చెందుతుంది. మనకు ఆత్మశక్తి వృద్ధి చెందుతుంది. అయితే ఈ శాకాహారం తినడం వల్ల మనకు ఇన్ని లాభాలుంటాయి. అయితే మనము ఈ దేహంలో వేయకూడనివన్నీ వేస్తుంటాము. అంటే ఒక వెహికల్ ఉంటే దాంట్లో మనం పెట్రోల్ బోయాల్సుంటే మనం కిరోసిన్ పోస్తే ఎలా ఆ వెహికల్ అన్నది కొన్నాళ్ళకి ఖరాబయిపోతుందో, అలానే మనం ఇందులో హింసాహారం వేసి ఈ దేహాన్నంతా రోగాలమయం చేసుకుంటూ ఉంటాం ఈ స్థూల శరీరాన్ని. అందుకే శాకాహారం తినడం వల్ల మనకి ఇన్ని లాభాలుంటాయి. మనం మెయిన్ జ్ఞానాన్ని కోల్పోటానికి ఈ కలియుగంలో మానవుడు జ్ఞానాన్ని కోల్పోతున్నాడు అంటే, ఈ హింసాహారం తినడం వల్లనే ఆ జ్ఞానం లేక, బుద్ధి వికసింపజేసుకోలేక, ఒక పశువుగా మారి రాక్షస గుణాలతో జీవిస్తున్నాడు మానవుడు. స్వార్థము, అహంకారంతో తనకేదైనా కావాలి అనుకున్నప్పుడు ఇతరులని ఏదైనా చేసే తత్వంలో జీవిస్తున్నాడు మానవుడు. అందుకే పత్రిసారు మొట్టమొదట ఆహారం మీదనే నియంత్రణ చేశారు. ఆహారం మారితేనే ఈ మనిషి మారతాడని ఆ రాజ్యలక్ష్మి అమ్మ చెప్తది. తినే ఆహారం వల్లనే మనసు ఏర్పడిద్దని. అయితే ఈ ఆహారం కొంత సూక్ష్మంగా మనకు మనసుకు గూడా పోతది. అయితే ఈ ఆహారం పైనే పత్రిసార్ నియంత్రణ చేయటం జరిగింది. అయితే మనము ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన వాళ్ళము, మంచిగా ధ్యానం చేసుకుంటూ, ఈ జ్ఞానం వింటూ ఇట్లా ఉన్న వాళ్ళం మనము ఆహ్, పాత్ర శుద్ధి గూడా ఉండాల. మనం మాంసాహారం వండిన పాత్రల్లో ఆహారం తినడం వల్ల గూడా మనకు ధ్యాన సాధన అన్నది సరిగ్గా కుదరదు. అదీగాక మాంసం తినేవాళ్ళు వండటం వల్ల గూడా మనకు అది గూడా ధ్యానానికి మనకు సాధనకు ఆటంకం అవుతది. ఎందుకంటే మన భావనలు ఎట్లుంటాయో మనం చేసేది అట్లా ఉంటది గాబట్టి, అది గూడా అది కాక మనం తెచ్చుకున్న ద్రవ్యము గూడా ఆహ్, న్యాయపరమైనది, ధర్మబద్ధమైనది అయ్యుంటే కూడా ఇంకా మనకు మంచిది. ఇది పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి ఇట్లా ఈ 3 ఉంటే కూడా మనకు ఈ నిల్వ ఉన్న పదార్థాలు తినడం వల్ల మనకు బాగా నిద్రపోవడము, బద్ధకము, సోమరితనం ఎక్కువై మనం ఈ సాధన గూడా చేసుకోలేం గాబట్టి, మనం ఫ్రెష్‌గా వండుకున్నవే తినడం వల్ల ఈ సాధన గూడా మంచిగా చేసుకోలేస్తాము. ఇట్లా ఈ ఆహార నియమాలు పాటించటం వల్ల బయటకు వెళ్ళినప్పుడు కూడా మనము ఏది పడితే అది తినకుండా కొంత జాగ్రత్తగా ఆహార నియమాలు రాఘరో సార్ చెప్తారు గదా! బయట ఫంక్షన్స్‌లో గాని, ఎక్కడ గాని ఆహారం అవి ఎలా జేస్తారో తెలీదు గాబట్టి మాక్సిమం తినొద్దని చెప్తారు సారు. ఈ మన పీఎంసీ అవి మన క్లాసెస్ అప్పుడు గిన్నెలు మనకు సెపరేట్ ఉంటాయి గాబట్టి, అలాంటప్పుడు అయితే పర్లేదు గానీ, వేరే దగ్గర పెళ్ళిళ్ళని వాటికెళ్ళినప్పుడు అలా గూడా మనకు సాధనకు ఆటంకం అవుతది. ఇట్లాంటి ఆహార నియమాలన్నీ మనం మంచిగా పాటించినప్పుడు ఆహ్, సాధన మంచిగా ఉంటది. ఇట్లా ఇవన్నీ ఉన్నప్పుడు అన్నమయ కోశం అన్నది ఎలా శుద్ధత్వంలో ఉంటుందంటే, శుద్ధమైన సాత్విక శాకాహారం తీసుకున్నప్పుడు, ఈ అన్నమయ కోశం అన్నది మనకు శుద్ధత్వంలో ఉంటుంది. తర్వాత రెండోది ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశము అంటే పంచ ప్రాణాలు, కర్మేంద్రియాలు వల్ల పనిచేస్తుందిది. పంచ ప్రాణాలు అంటే పంచ అంటే 5 ప్రాణము అంటే మనలో జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే ప్రాణము అంటారు. అయితే మనము తీసుకుంటున్న గాలి 49 విభాగాలుగా విభజించబడి వాయువులుగా మారి 49 వాయువులుగా మారి మనలో 200 క్రియలు చేస్తుంది. అయితే ఇవి 200 క్రియలు చేస్తుంది. అయితే ఇక్కడ కర్మేంద్రియాలు అంటే ఏంటంటే 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, మూత్రద్వారం, మలద్వారం కర్మేంద్రియాలు అంటే. ఈ పంచ ప్రాణాలు అంటే చెప్పుకున్నాం గదా! పంచ అంటే 5 ప్రాణం అంటే మనలో జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసలే. అయితే ఈ ప్రాణాలు
49 వాయువులుగా విభజించబడి 200 క్రియలు చేస్తుంది. అయితే ఈ ప్రాణంలో ఈ మెయిన్ ముఖ్యమైనవి 5. అవేంటి అంటే ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము. ముఖ్యమైనవి. మళ్ళీ ముఖ్యమైన ఉపవాయువులు నాగమ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ. ఇట్లా ఈ వాయువులు ముఖ్యమైన ఉపవాయువులయ్యి, ఇవి 5 ముఖ్యమైన వాయువులు. అవి ఉపవాయువులు. అయితే ఫస్ట్ మనము ముఖ్యమైన వాయువుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్‌ది ప్రాణము. ప్రాణము అంటే ఆహ్, మనకు హృదయ స్థానంలో ఉండి మన నాసిక వరకు వ్యాపించి ఉంటుంది. ఇది నాసిక అంటే ముక్కు. ముక్కు వరకు వ్యాపించి ఉంటుంది. మనలో మన లోపల ఉచ్ఛ్వాస, నిశ్వాసలను కలిగేటట్లు చేస్తుంది ఈ ప్రాణవాయువు అన్నది. ఉచ్ఛ్వాస, నిశ్వాసలని కలిగేటట్లు చేస్తుంది. ఈ వాయువు మనకు మరణ సమయంలో మన నాసికను బంధించి మనకు మరణం సంభవించేలా చేస్తుంది ఈ వాయువు. ఈ ప్రాణవాయువు అన్నది. సెకండ్ అపాన వాయువు. అపాన వాయువు అంటే ఇది మనకు మూలాధార చక్ర స్థానంలో ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారము జీర్ణమైన తర్వాత దానిలోని వ్యర్థాలను మనకు మలమూత్ర ద్వారాల ద్వారా బయటికి నెట్టడానికి ఈ వాయువు ఉపయోగపడుతుంది. అయితే ఈ వాయువు ఆధీనంలో మనకు మలమూత్ర ద్వారాలు ఆ వాయువు ఆధీనంలో ఉంటాయి. అయితే మనకు శుక్ల శోణితాలను కూడా ఈ వాయువు బయటికి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ వాయువు అన్నది మనకు మరణ సమయంలో ఈ మలమూత్ర ద్వారాలను రెండింటిని బంధించి మనకు మరణం సంభవించేలా చేస్తుంది ఈ అపాన వాయువు అన్నది. తర్వాత మూడవది ఉదాన వాయువు. ఉదాన వాయువు అంటే ఇది మన కంఠమునందు ఉంటుంది. ఈ కంఠములో ఉండి మనకు వాక్కు వచ్చేలా చేస్తుంది. మనము లేసి ఉన్నప్పుడు మన ఇంద్రియాలు పనిచేసేలా, మనము నిద్రపోతున్నప్పుడు మన ఇంద్రియాలను పని చేయకుండా చేయడానికి ఈ వాయువు ఉపయోగపడుతుంది. అంతేకాక ఈ వాయువు మనము మరణ సమయంలో ఇది కాళ్ళు, చేతులు రెండిటిని చల్లబడేసి కంటి చూపు కోల్పోయేలా చేస్తుంది ఈ ఉదాన వాయువు అన్నది. తరువాత సమాన వాయువు. సమాన వాయువు అన్నది ఇది మనకు బొడ్డు స్థానంలో ఉంటుంది. ఇది ప్రాణవాయువుని, అపాన వాయువుని ఈ 2 వాయువులని సమతుల్యముగా పనిచేసేటట్లు చేస్తుంది. ఆ రెండింటిని సమతుల్యంగా పనిచేసేటట్లు చేస్తుంది. మనము తిన్న ఆహారాన్ని జీర్ణక్రియ జరిగేటట్లు చూస్తుంది ఈ వాయువు, సమాన వాయువు. అయితే ఇది మరణ సమయంలో మనకు చెవులు, నోరు పడిపోయేటట్టు చేస్తుంది. అంటే మాట కోల్పోయాడు అంటారు. వాళ్ళు మనం ఏం మాట్లాడినా వాళ్ళకి వినపడదు. అయితే మాట పోయింది, కోమాలోకి పోయిండు, తెలివి కోల్పోయాడు అని కూడా అంటారు. ఈ సమాన వాయువు ఈ మరణ సమయంలో ఇలా పనిచేస్తుంది. తర్వాత వ్యానవాయువు. వ్యానవాయువు అంటే ఇది మనకు శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఇది ఎలా అంటే మనం తీసుకున్న శ్వాసని మనకు శరీరంలో అన్ని భాగాలకు అంతటాకి చేరుస్తుందంట ఈ వాయువు. ఈ ఆక్సిజన్ అంతా శరీరం అంతా పంప్ చేస్తుంది. అంతేకాకుండా బ్లడ్ను కూడా బాడీ మొత్తం బాడీకి మొత్తం వీటికి అందేలా చేసేది ఈ వ్యానవాయువు. ఇంతేకాక మన శరీరంలో శీతోష్ణాలను కలిగిస్తుంది. అంటే వేడిని, చల్లదనాన్ని కలిగేటట్లు చేసేది కూడా ఈ వాయువే. బాగా చల్ల ప్రదేశంలో ఉన్నోడు కొంత మన బాడీని హీట్‌గా ఉండేటట్టు, వేడిగా ఉన్నప్పుడు కొంత మన బాడీని అట్లా దానికి తగ్గట్టు ఆ వాతావరణానికి తగ్గట్టుగా మన శరీరాన్ని ఆ శీతోష్ణాలను కలిగింపజేసేది ఈ ఈ వ్యానవాయువు. ఈ వ్యానవాయువు ఇట్లా పనిచేస్తుందనమాట. అయితే ఈటినే పంచ ప్రాణాలు అని అంటారు. అయితే ఇప్పుడు పంచ ప్రాణాల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు పంచ ఉపప్రాణాలు. పంచ ఉపప్రాణాలలో మొదటిది నాగమ వాయువు. నాగమ వాయువు అంటే ఇది మనకి కంఠ స్థానంలో ఉంటుంది. ఉండి మనం తిన్న ఆహారం ఒక్కొక్కసారి మనకది డైజెషన్ కానప్పుడు
ఆ ఆహారాన్ని అది మనకు వాంతి రూపంలో బయటకు నెట్టడాన్ని ఈ వాయువు ఉపయోగపడుతుంది. మనకు వాంతులు అవుతున్నాయి అంటాం కదా, అప్పుడు ఆ ఈ నాగమ వాయువు ఉపయోగపడుతుంది. తర్వాత కూర్మ వాయువు. కూర్మ వాయువు అంటే ఇది మనకు జలుబు చేసినప్పుడు మనం తుమ్ములు బాగా తుమ్ముతుంటాం కదా, ఈ వాయువు మనకు ఆ తుమ్ములు రావడానికి ఉపయోగపడుతుంది ఈ కూర్మ వాయువు. ఉమ్, ఉమ్, కూర్మ వాయువు అది కాదు. కూర్మ వాయువు అంటే మన కంటి రెప్పల స్థానంలో ఉండి మన కంటి రెప్పను మూయడానికి వాటిని తెరవడానికి ఉపయోగపడుతుంది కూర్మ వాయువు అన్నది. కంటి రెప్పను మూయడానికి తెరవడానికి ఉపయోగపడుతుంది కూర్మ వాయువు. కృకుర వాయువు అంటే తుమ్ము. కృకురము అంటే తుమ్ము. ఇది మనకు జలుబు చేసినప్పుడు మనం తుమ్ముతాం కదా, అప్పుడు ఈ వాయువు అలా పనిచేయడం వల్లనే మనకు ఆ లంగ్స్ లో ఉన్న శ్లేష్మం అలా బయటకు రావడానికి ఈ వాయువు ఉపయోగపడుతుంది, కృకుర వాయువు. తర్వాత ఆమ్, దేవదత్త వాయువు. దేవదత్త వాయువు అంటే మనకు త్రేన్పులు ఆవిలింతలు రావడానికి ఈ వాయువు ఉపయోగపడుతుంది. తరువాత ధనుంజయ వాయువు. ధనుంజయ వాయువు అంటే ఒక స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఆ ఆ గర్భంలోని శిశువును బయటకు నెట్టడానికి ఈ వాయువు ఉపయోగపడుతుంది, ధనుంజయ వాయువు. అయితే కొంతమందికి ఈ వాయువు సరిగా పనిచేయకపోవడం వల్ల వాళ్ళు ఆ శిశువుని బయటకు నార్మల్ డెలివరీ కాలేరు. అట్లాంటప్పుడు వైద్యులు వాళ్ళకి ఆపరేషన్ చేసి ఆ శిశువును బయటకు తీయడం జరుగుతుంది. అంతేకాక ఈ వాయువు ఆ, ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి బాగా లావుగా ఉబ్బేలా చేసి ఆ ఆ శరీరం నుంచి దుర్వాసన రావడానికి కూడా ఈ ధనుంజయ వాయువే కారణం. ఈ ధనుంజయ వాయువు పనిచేయడం వల్ల అలా జరుగుతుంది. తర్వాత అయితే ఈ ధనుంజయ వాయువు ఈ మనిషిని ఆ కాలిస్తే మాత్రం ఆ వాయువు పోతుంది, కానీ ఆ మట్టిలో పెడితే మాత్రం ఇది 3 రోజుల వరకు ఆ వాయువు పనిచేస్తూనే ఉంటదట, ఆ దుర్వాసన అన్నది అలా ఉంటుంది. ఇట్లా ఈ పంచవాయువులు పంచ ఉపవాయువులు. అయితే ఏంటంటే మనం తీసుకున్న గాలి ఆ మనలో 49 భాగాలుగా 49 వాయువులుగా మారి 200 క్రియలు చేస్తుంది. ఆ 200 క్రియలలో రక్త ప్రసరణ క్రియ, జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన క్రియ, ఇట్లా 4 క్రియలు చెప్పుకోవచ్చు. అయితే ఇట్లాంటివి 200 క్రియలు జరుగుతాయి. ఇవి ఈ క్రియలన్నీ జరగడం కారణం ఏంటంటే ఇది ఆత్మశక్తి వల్లనే జరుగుతాయి. క్రియ అంటే మన మన ప్రమేయం లేకుండా తనంతట తానుగా జరిగే పనిని క్రియ అంటారు. అయితే మన శరీరంలో ఈ 200 క్రియలు జరుగుతున్నాయి అంటే ఆత్మశక్తి వల్లనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవేవి కూడా మనం శ్వాస మనం పీల్చుకోకపోయినా అది ఆటోమేటిక్ గా నడుస్తూనే ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు మనం శ్వాస పీలుస్తామా? అలానే మనం తిన్న ఆహారం మనం జీర్ణం చేయమని ఏం చెప్పం కదా, అదే జీర్ణం అవుతుంది. ఆ జీర్ణమై మళ్ళీ వేస్ట్ అంతా ఇట్లా విసర్జన క్రియ ద్వారా అవుతుంది. మళ్ళీ మన ఫుడ్ ఇప్పుడు అన్నమయ కోశంలో తెలుసుకున్నాం కదా, ఆ తిన్న ఆహారం అంతా మనకు రసము రక్తము అట్లా ఆ ఫిల్టర్ అయ్యేది కూడా అంతా ఆ లోపల ఆత్మశక్తి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మనకేం తెలియదు. అది తనంతట తాను జరిగే పనిని క్రియ అంటారు. ఇలా మనం ఈ ప్రాణమయ కోశం గురించి తెలుసుకున్నాగా, ఈ ప్రాణమయ కోశము మనకు శుద్ధత్వంలో ఉండాలి అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల ఈ ప్రాణమయ కోశం అన్నది మనకు శుద్ధత్వంలో ఉంటుంది. అయితే మరి మనం ఈ శ్వాస మీద ధ్యాస చేస్తున్నప్పుడు అంతకు ముందు మనము అంటే ఆ శ్వాస మీద పెడుతున్నప్పుడు మనకు మనసు ఆలోచన రహిత స్థితిలో మనం ఆ విశ్వం నుంచి ఆ విశ్వశక్తిని తీసుకోవడం వల్ల అది మనకు బాడీ మొత్తానికి ఆ విశ్వశక్తి వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉన్న ఆ నాడీ మండల శరీరంలో ఉన్న బ్లాక్స్ మొత్తం క్లియర్ గా అవడం వల్ల మనకు ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. ఎక్కడెక్కడైతే మనకు ఆ పార్ట్ లోకి మనకు ఆక్సిజన్ వెళ్ళక ఆ బ్లడ్ సర్క్యులేషన్ అట్లా మంచిగా లేని దగ్గరనే మనకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటది. అలా ఆ ప్రాబ్లం లేకుండా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడు ఆ విశ్వశక్తి లోపలికి పోవడం వల్ల ఒక బ్లాక్ గా ఉన్నది దాంట్లో కూడా పోయి ఈ అది క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ నాడీ మండల శరీరం అంతా శుద్ధి అయినప్పుడు
మనకు రోగాలు గూడా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి చేయడం వల్ల అంతకుముందు మనం శ్వాసలు ఎక్కువ తీసుకుంటాము. ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయటం వల్ల మనం కొంత మనసును ఆలోచనలు తగ్గివ్వడం వల్ల, ఆ ప్రశాంతత వల్ల కూడా మనము అంటే ఉద్రేకము అవి లేకపోవడం వల్ల గూడా నార్మల్‌గా ప్రశాంతంగా ఉండటం వల్ల గూడా మనం శ్వాసలు తక్కువ తీసుకుంటాము. అట్లా తీసుకోవడం వల్ల మనకు ఆయుష్ గూడా పెరుగుతుంది. అయితే ఒక మనిషి ఒక నిమిషానికి ఒక నిమిషానికి 10-20 శ్వాసలు తీసుకుంటాడట. తీసుకుంటే నార్మల్‌గా ఒక ఆరోగ్యంగా ఉన్నాయన ఒక 70-100 ఇయర్స్ వరకు బ్రతకొచ్చట. అదే ఒక కుక్కని అట్లా తీసుకుంటే అది ఒక 10-30 శ్వాసలు తీసుకుంటదట ఒక్క నిమిషానికే. 30 శ్వాసలు తీసుకోవడం వల్ల అది 10, 13 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతకవు కుక్కలు. మళ్ళీ అదే టార్టాయిస్‌ని తీసుకుంటే తాబేలు అది 3, 4 ఒక్క నిమిషానికి 3-4 శ్వాసలే తీసుకుంటుందంట అది. అందువల్ల అది 80 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల వరకు బ్రతకగలిగిద్దట తాబేలు. అయితే మరి ఈ శ్వాస మీద ధ్యాస ఎంత గొప్పది పత్రిసారి మనకిచ్చింది. మనం ఆరోగ్యాన్ని సరిజేసుకోవచ్చు. మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ జేసుకోవచ్చు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని, మనం జ్ఞానాన్ని గూడా సంపాదించుకోవచ్చు. దీనివల్ల అంటే శ్వాసలు తగ్గించుకోవడం వల్ల మనకు ఆయుష్ పెరుగుతుంది. ఈ ప్రాణమయ కోశాన్ని శుద్ధత్వంలో ఉండాలి అంటే, మనకు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల ఈ ప్రాణమయ కోశం అన్నది మనకు శుద్ధత్వంలో ఉంటుంది. థర్డ్ మనోమయ కోశము. మనోమయ కోశము అంటే అంతరేంద్రియము, జ్ఞానేంద్రియాల వల్ల ఏర్పడుతుంది. అంతరేంద్రియము అంటే మనస్సు. ఈ మనసు జ్ఞానేంద్రియాలు అంటే 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, అదే నాలుక, చర్మము. అయితే ఈ మనస్సు అన్నది ఏం చేస్తుందంటే మనకు ఎప్పుడూ మనకు నిరంతరం ఆలోచనలు చేసేదే ఈ మనస్సు. మహాత్ములు ఈ మనస్సును ఏమంటారంటే, ఇదంట ఒక కాలువలో ప్రవహించే నీరు లాంటిదంట ఈ మనస్సన్నది. అంటే ఆ కాలువ ఎలా ఉంటే ఆ నీరు అలా ప్రవహిస్తాయట. ఆ కాలువ లోతుగా ఉంటే లోపల నుంచి, వంకరగా ఉంటే వంకరగా, అట్లా ఎట్లా ఉంటే కాలువ ఎలా ఉంటే ఆ కాలువలో ప్రవహించే నీటిలాగా లాంటిది మనసని మహాత్ములు చెప్పడం జరిగింది. ఈ మనసు అన్నది మనకు సంకల్ప వికల్పాలు అంటే సంకల్పాలు, కోరికలతో కూడి ఉంటుంది. ఈ మనసెప్పుడు. అయితే ఏదైనా జేయగలం గానీ మనస్సును మాత్రం కంట్రోల్ చేయలేకపోతుంటాము. అయితే ఈ మనస్సు ఎప్పుడు ఏం చేస్తుంటదంటే, మనకు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టమని పత్రిసారి మనకు చెప్పినా గూడా మనం కళ్ళు మూయగానే ముందు మనకు గతంలో జరిగిపోయిన బాధాకరమైన సంఘటనలే ముందు గుర్తొస్తాయి మనకు. కూర్చొని కళ్ళు మూసుకోంగానే చిన్నప్పుడు ఎప్పుడో జరిగినవి, మళ్ళీ జరిగినయి మంచివి గుర్తురావు. చెడువి వచ్చి ఇగ ఇవి కారిపోతుంటాయి. అలా మనకు ఈ మనసన్నది ఆ జరిగిపోయిన సంఘటనలను గుర్తు చేసి బాధ పెట్టేది మనసే. మళ్ళీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ముందు రోజులు ఎలా ఉంటాయో, ఏంటో అననన్న ఆ భయాన్ని తెచ్చి గూడా ఆ భయపెట్టేది గూడా ఈ మనస్సే. అయితే గతంలోకి బోయి బాధని, భవిష్యత్తులోకి బోయి భయాన్ని తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. బాధపడేలా చేస్తుంది ఈ మనసే. అయితే ఈ మనస్సు ఎప్పుడు మనం ఎలా అంటే మహాత్ములు ఏమని చెప్తారంటే మనము ఆహ్, బంధానికైనా, మోక్షానికైనా ఈ మనస్సే కారణమట. అంటే ఈ ప్రపంచం వైపు తిరిగి ఆ బంధాలన్నిటిలో చిక్కుకొని పోయేది మనస్సే చేస్తదలా. అంటే వీళ్ళే నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త, నా వాళ్ళు, ఈ మార్గంలోకి రానంత వరకు ఇంతే నా ప్రపంచం అనుకునేది. పత్రిసారి జేయబట్టి అసలు ఎంత అంటే ఏదో చుట్టూ ఉన్న గోడలు గూల్పేసినట్టు ఒక కులము, మతమని ఇవి గూడా ఉండేయి. ఎంత ఘనమో పాతుకుపోయాయి. అవి గూడా పోయాయి. అంటే అందరం ఆత్మస్వరూపులం అయినప్పుడు అది ఎక్కడిదనని చాలా వరకు ఈ పర్సెంటేజ్ అయితే చాలా తగ్గిపోయింది. అయితే ఈ మనసు మహాత్ములు యోగులు ఏమంటారంటే ఈ మనసుని
మనస్సును శుద్ధి చేసుకుంటే మహాత్ముడు అవుతామట మనం. అదే మనస్సుని శూన్యం చేసుకుంటే పరబ్రహ్మవే అవుతావట అని చెప్పటం జరిగింది. అయితే ఇలాంటి ఈ మనస్సులో మనము మంచి ఆలోచనలు చేస్తే మంచి వాళ్ళం అవుతాం. మనం దుష్ట ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు చేస్తుంటే మనం దుర్మార్గులం, దుష్టులుగా తయారవుతాము. అయితే దీన్ని ఎట్లా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. దానికి ఏం లేదు. మనం ఎట్లా చెప్తే అటు వెళ్తుంది. ఈ మనస్సు అన్నది ఒక బ్రేకులు లేనిదంట. ప్రస్తుతం మనకట కలియుగంలో మనం ఎలా ఉన్నాము అంటే, ఒక ఎగ్జాంపుల్ ఏందంటే, ఒక సైకిల్ ఏసుకొని ఒకాయన నైట్ ఎళ్తూనే ఉంటాడట. ఆ సైకిల్‌కి ఒక లైటు ఉండదంట, దానికి బ్రేక్సు ఉండవట. అయితే ఒక పోలీసాయన వచ్చి, "నువ్వు నైట్ టైమ్ లైట్ ఎందుకు లేకుండా ఎళ్తున్నావు? ఆపు, ఆపు" అనని ఆయన టార్చ్ ఏసి ఆపాలని ప్రయత్నిస్తున్నప్పుడు, ఈ హ్మ్, ఈ ఈయన ఈ సైకిల్ నడిపిచ్చేటాయన అంటాడంట, "నువ్వు పక్కకు జరుగు, జరుగు లేకపోతే దీనికి బ్రేకులు లేవు" అంటాడట. ప్రస్తుతం మనం ఈ కలియుగంలో మన పరిస్థితి ఏంటంటే, ఈ మనస్సుకు అన్నది బ్రేక్స్ లేవు. మనస్సుని మనం దానికి బ్రేకులు లేవు మనం కంట్రోల్ చేయడానికి. ఆహ్, లైట్ అంటే ఇప్పుడేంటంటే మన జ్ఞానం లేదు. మనకసలు ఈ సృష్టిలో ఏమేమి నియమాలున్నాయి, ఎలా ఉపయోగించుకోవాలి, మనం ఎలా ప్రవర్తించాలి, అవి అన్న జ్ఞానం లేదు కాబట్టి, ఆ జ్ఞానం లేదు, ఆ బ్రేకులు లేవు. ఇప్పుడు మన జీవితంలోకి ఒక గురువొచ్చి చెప్తేనే అసలుకి ఈ సృష్టి కొన్ని నియమాలుంటాయి. ధర్మంగా బతకాలి, ఇలాంటివి చేయగూడదు, అసలు ఈ మాంసాహారం తినగూడదన్నది ఈ పత్రిసార్ మార్గంలోకొచ్చిన తర్వాతనే కానీ, అంతకు ముందు ఎవ్వరు గూడా ఈ మాంసం తినకూడదు అన్న మాటైతే ఎవ్వరు చెప్పలేదు. అంటే చెప్పారేమో గాని పత్రిసార్ జెప్పినంత బల్లగుద్దినట్టుగా అయితే ఎవ్వరు చెప్పలేదు. అంతకుముందు అదే తినేవాళ్ళం. అలాంటి ఆలోచనలే అమ్మంటది గదా! తినే ఆహారం వల్లనే నీ మనసు ఏర్పడిద్దన్నట్టుగా అలాంటి ఆహారం తినడం వల్ల అలాంటి వ్యవహారంలోనే ఉండేవాళ్ళం. అవే వ్యవహారాలు ఇతరుల పైన ఇవే ఇద్దరు కూర్చుంటే మూడో వాళ్ళ పైన అన్నట్టుగా మనసును అస్సలు మలినంగా ఉండేది. ఈ శ్వాస మీద ధ్యాస మార్గంలోకొచ్చిన తర్వాతనే, ఈ పత్రిజీ గురువు గారిని పట్టుకున్న తర్వాతనే ఈ ఈ మనసుని కొంతవరకు, కొంతలో కొంతైనా ఈ మనస్సుని నిగ్రహించుకొని, కొంచెం రాఘవరావు అమ్మ చెప్పే జ్ఞానాన్ని వినడం వల్ల, ఆ ధర్మ సూక్ష్మాలన్నవి తెలుసుకోవడం వల్ల గూడా ప్రవర్తనలో ఎంతో మార్పు తెచ్చుకుంటున్నాము. అయితే దీని గురించంట మామూలుగా గా అర్జునుడు అడుగుతాడట కృష్ణ భగవానుడిని. ఏమనంటే కృష్ణ, ఈ మనసు, 6 అధ్యాయం 34 శ్లోకం. "చెంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరీవ దుషుష్కరం" అంటాడట. అంటే ఏందంటే, ఆహ్, ఓ కృష్ణ, ఈ మనసు చాలా చంచలమైనది, ప్రమాదకరమైనది, బలమైనది, దృఢమైనది. వాయువును ఎలా మనం బంధించలేమో, ఈ మనసును కూడా అలా బంధించలేము అనని అడుగుతాడట. అడిగినప్పుడు కృష్ణ భగవానుడు చెప్తాడట ఆయన గూడా. ఆయన ఏమని చెప్తారంటే, ఇది గూడా 6 అధ్యాయం 35 శ్లోకం. "అసంశయం మహాబాగో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన గుహ్యతే." అంటే ఈ మనసును నిగ్రహించటం చాలా కష్టమే. కానీ అభ్యాస వైరాగ్యాల ద్వారా ఈ మనసును నువ్వు నిగ్రహించుకోవచ్చు అని చెప్తారట. మనకి ఇక్కడ అభ్యాసము అంటే ఏందంటే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నప్పుడు మనకు కొంత ఆ ఆలోచన రహిత స్థితి అయినప్పుడు మనకు ఆ లక్ష్య ఆలోచనలు కొంత పర్సెంటేజ్‌గా తగ్గుతూ ఉంటాయి గదా! అలా మనసును కొంత మనం ఖాళీ చేస్తున్నప్పుడు కొంత ఖాళీ అయితుంటది. కొంత శుద్ధి అట్లా శూన్యం అవుతుంటది గదా! అలా మనసుని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఈ అభ్యాసము అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా, అభ్యాస వైరాగ్యము. వైరాగ్యము అంటే ఏంటంటే, మనము వైరాగ్యం అనంగానే మన ఇంట్లో వాళ్ళందరిని వదిలిపెట్టేసి ఎక్కడికో విమాలయాలకో, వేరే అడవులో ఎక్కడికో వెళ్ళనాల్సిన అవసరం ఏమీ లేదు. వైరాగ్యము అంటే మన వాళ్ళందరితో మనం ఉంటూనే, వాళ్ళకి ఆ కుటుంబంలో వాళ్ళకి ఏది అవసరమో, మనం ఏం చేయగలమో అంతవరకు చేస్తూ ఉండాలే కానీ, మనం వాళ్ళకేదైనా జరిగినప్పుడు పెద్దగా ఇట్లా
ఏడ్చుకుంటూ అదే 10 మందికి చెప్పుకుంటూ ఫోన్‌లలో అదే అదే పదిగా అట్లా చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఆ టైంలో వాళ్ళకి మనం ఏం చేయగలమో చేస్తూ వాళ్ళ మన వాళ్ళందరిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళవసరం లేదు. ఇంట్లోనే మన వాళ్ళందరితో ఉంటూనే వాళ్ళకవసరమైనవి మనం సమకూర్చుకుంటూ మనము ఉండాలని ఈ కృష్ణ భగవానుడు ఇలా చెప్పటం జరిగింది. ఈ అభ్యాస వైరాగ్యాల ద్వారా ఈ మనస్సును మనం కొంత కంట్రోల్ చేసుకోగలము. ఈ అభ్యాసం ఇప్పుడు రాఘరో సార్ అమ్మ కూడా రోజు మనకు పొద్దున్నే 4-6:30 ధ్యానం. దానివల్ల ఏంది మనకు మనసు కొంత ప్రాపంచికంలో ఉంటాం గదా! ఉండటం వల్ల మనసు మలినమైద్ది. ఆ మలినమైన మనసును కొంత క్లీన్ అవుతుంది. మార్నింగ్ ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఒక 2½ అవర్స్ ధ్యానం వల్ల మనకు మనసు శుద్ధత వస్తుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తున్నారు. అమ్మ గూడా ఈ మార్గంలో ఉంటే అంటే ఈ మార్గంలోకి రావడం గొప్పే అనుకుంటాం గానీ, అసలు ఎలా ఉంటే దీంట్లో ముందలకెళ్ళి జ్ఞానం సంపాదించుకుంటాము అనేవి కూడా అమ్మ బోధిస్తది, సార్ బోధిస్తూ ఉంటారు. మళ్ళీ మనం ఇంకేం చేస్తే ఈ మార్గంలో ఉండి ఇంకేం చేస్తే గూడా మనము జ్ఞానపరంగా ఎదుగుతాము. అంటే సజ్జన సాంగత్యం నిరంతరము హ్మ్. వేరే క్లాసులు వినడం, మనం గూడా పెట్టివ్వడం అట్లాంటివి ఏవైనా బుక్స్ పంచడం, ధ్యానం నేర్పడం అలాంటివన్నీ కూడా ఇలాంటివి చేయడం వల్ల గూడా మనం ఎదుగుతాము. అసలన్నిటికన్నే ముందు గురువు చెప్పింది ఆచరణలో పెట్టినప్పుడు ఎదుగుతాము అన్నది అమ్మ, సారు చెప్తూ ఉంటారు రోజు. అయితే ఈ మనసు అభ్యాస వైరాగ్యాల ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చనని కృష్ణ భగవానుడు చెప్పటం జరిగింది. అయితే ఆహ్, అయితే ఈ ఇంద్రియాలన్నవి ప్రతి క్షణం మనకేం చేస్తాయంటే బయటకు వెళ్ళి, బయట ఉన్న మంచి విషయాలను తెచ్చి మనసుకు చేరవేస్తాయి. చెడు విషయాలను తెచ్చి చేరవేస్తాయి. అయితే ఈ మనోమయ కోశం అన్నది శుద్ధత్వంలో ఉండాలి అంటే, మన ఇంద్రియాల ద్వారా మనం సేకరించే విషయాలు మంచివై ఉండాల. ఆ మంచి విషయాలను మన ఇంద్రియాలు సేకరించినప్పుడు, ఈ మనోమయ కోశం అన్నది మనకు శుద్ధత్వంలో ఉంటుంది. ఇలా అంటే మనం మంచి విషయాలను ఇంద్రియాల ద్వారా సేకరించినప్పుడు మాత్రమే ఈ మనోమయ కోశం అన్నది శుద్ధత్వంలో ఉంటుంది. ఇప్పుడు విజ్ఞానమయ కోశము. నాలుగవది విజ్ఞానమయ కోశం గురించి తెలుసుకుందాము. విజ్ఞానమయ కోశము అంటే బుద్ధి, కర్మేంద్రియాల వల్ల పనిచేస్తుంది. ఆహ్, కర్మేంద్రియాలు అంటే చెప్పాను గదా! 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, మూత్రద్వారం, మలద్వారం. బుద్ధి అంటే ఏంది? మనకు నిర్ణయం తీసుకునేది బుద్ధి. అయితే మనకు అశుద్ధ బుద్ధి ఉన్నప్పుడు మన బుద్ధి అశుద్ధంగా ఉన్నప్పుడు, మనం చెడ్డ నిర్ణయాలు తీసుకుంటాం. తీసుకోవడం వల్ల మనం చెడ్డ పనులే చేస్తూ ఉంటాము. మనము మన బుద్ధి శుద్ధంగా ఉన్నప్పుడు మనం మంచి నిర్ణయాలను తీసుకుంటాం. మంచి నిర్ణయాలను తీసుకోవడం వల్ల మనం మంచి పనులే చేస్తాం. మరి మనం ఎప్పుడు మంచి పనులే చేయాలి అంటే ఏంటంటే, మన బుద్ధి వికసించి ఉండాల. మరి మనం బుద్ధి వికసించి ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, మన ఒక సరియైన సాధన జేయాల. సరియైన సాధన అది గూడా తీవ్రమైన సాధన చేసినప్పుడు మాత్రమే మనకు బుద్ధి వికసిస్తుంది. అయితే మనకు ప్రస్తుతం మనకేంటంటే ఆహ్, మనకు ఎన్నో రకాలున్నాయి ఈ సాధనలు. ఆహ్, ధ్యాన మార్గం ఇవి మే ఈ సా ఇవెన్నో ఉన్నాయి సాధనలు మనకు. అయితే ఇన్ని ఉన్నాయి గదా మార్గాలు. ఇందులో ఏది కరెక్టు అన్నది మనకు తెలియాలంటే కూడా మనకు ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానమే కరెక్టు అని నీకు తెలియాలన్నా గూడా నీ బుద్ధి వికసించి ఉంటే నీకు తెలుస్తుంది. అయితే సరియైన ధ్యానము అన్నప్పుడు ఇప్పుడు మనకు ప్రస్తుతం మన సొసైటీలోనే చూస్తే ఎంతోమంది మ్యూజిక్ అని, మరి గైడింగ్ అని, సంకల్పాలని ఎన్నో రకాల ధ్యానాలు చేస్తున్నారు. అయితే మరి ఈ ధ్యానము ఇప్పుడు పత్రి సారే చెప్పారు. ఎవరో చెప్పేదేముంది, పత్రి సార్ ఏమని చెప్పారు మనకు 18 ఆదర్శ సూత్రాల్లో మొదటి సూత్రం ఏం జెప్పారంటే, "సరి అయిన ధ్యానము ఆనాపానసతి ధ్యానాన్నే చెయ్యాలి, ఇతరులతో చేయించాలి" అని చెప్పారు. అంటే మరి ఈ ఈ మెడిటేషన్‌లని ఇప్పుడు ఇవి గైడింగ్‌లు ఇవన్నీ కరెక్టే అయితే, మరి పత్రి సార్ అక్కడ సరి అయిన ధ్యానము ఆనాపానసతి ధ్యానాన్నే చెయ్యాలి అని రాయకుండా మ్యూజికు, గైడింగు, ఇవి సంకల్పాలు ఇవన్నీ రాయొచ్చు కదా! పత్రి సారు ఎందుకు
అక్కడ 18 ఆదర్శ సూత్రాల్లో మొదటిది అదే రాశారు. సరి అయిన ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానమే చెయ్యాలి. అనాపాన సతి అంటే ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. ఆ అనాపాన సతి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానమే చేయాలని పత్రిసారు ఆ 18 ఆదర్శ సూత్రాల్లో మొదటి సూత్రంగా చెప్పారు. దీన్ని రాఘవరావు సార్ కూడా ఇంత గొప్పదైన ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి మనం ఎన్నో జన్మలు దాటి వస్తామట ఈ ధ్యాన మార్గం అంటే అంటాడు, ఆత్మే పరబ్రహ్మం అంటాడు. ఆ గొప్పదైన ఆ పరబ్రహ్మాన్ని చేరుకునే మార్గాన్ని చూపిస్తే వీళ్ళేందో ఈ ప్రపంచంలో చిన్న చిన్న వాటి కోసం అంటే కొంతమంది మాస్టర్స్ కూడా అలా చెప్పడం వల్ల తెలిసి తెలవని వాళ్ళు అవే కరెక్ట్ అనుకొని అందులోనే ఉండి వాళ్ళు ఎదగలేకపోతున్నారు. ఆ జ్ఞానం ఉండదు, అట్లా ఎదగలేక మనసు దగ్గరే ఆగిపోతున్నారు. అందుకని రాఘవరావు సారు బుక్స్ రిలీజ్ చేసి ఫ్రీగా పంచండి అని ఇచ్చారు. కానీ అది కూడా కొంత మారగలిగిన వాళ్ళు మారతారు, అసలు ముందు వినగలగాలి కదా. అలా ఇంత గొప్ప మార్గంలోకి వచ్చి కూడా ఇలా ఎనిక్కిపోతున్నారు దీంట్లో. అయితే మనకు ఈ విజ్ఞానమయ కోశం అన్నది మనకు శుద్ధత్వంలో ఉండాలి అంటే మనకు సరి అయిన జ్ఞానం విన్నప్పుడే ఈ విజ్ఞానమయ కోశం అన్నది మనకు శుద్ధత్వంలో ఉంటుంది. అయితే మరి మనకు సరి అయిన జ్ఞానం అంటే మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు మనకు జీవితంలోకి ఒక సద్గురువు వస్తేనే మనకు సరి అయిన జ్ఞానం దొరుకుతుంది. అంటే మన జీవితంలోకి సద్గురువు ఎప్పుడు వస్తాడంటే మనకు అర్హత ఉండాలట. మనకు మనం అంతకు ముందు జన్మల్లో 7 జన్మలు తపిస్తామట నా జీవితంలోకి సద్గురువు రావాలి అని మనం తపిస్తే గాని ఈ జన్మలో వస్తాడట. అంటే అంతకు ముందు 7 జన్మలుగా నువ్వు ఆ తపన పడతావట, ఇవన్నీ వద్దు ఇక నేను పడలేను, నాకు ఆ సద్గురువు కావాలి అనే తపన పడితే 7 జన్మల తర్వాత ఈ గురువు దొరుకుతాడట. అయితే అది అర్హత ఉంటేనే ఈ గురువు మన జీవితంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆ గురువు వచ్చి మనకు సరి అయిన సాధన, సరి అయిన జ్ఞానాన్ని నేర్పినప్పుడే మనకు ఈ విజ్ఞానమయ కోశం అన్నది శుద్ధత్వంలో ఉంటుంది. అయితే మనకు మరి ఈయన సద్గురువు అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈయనే సద్గురువు అని మనకు ఎలా తెలుస్తుందంటే సద్గురు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే 4 ఉన్నాయి. అవి ఏంటంటే మొదటిది దృగ్దీక్ష. దృగ్దీక్ష అంటే మీన న్యాయము అంటారు. అంటే చేపట నీళ్ళల్లో గుడ్లను పెట్టి అది వెనక్కు తిరిగి ఆ గుడ్ల వైపు తీక్షణంగా చూస్తుందంట. అలా చూడడం వల్ల దాని గుడ్లన్నీ పిల్లలుగా మారతాయట. అలాగే గురువట తన దృష్టి ద్వారా తన కరుణామృత దృష్టి ద్వారా ఆయన ఆ శిష్యుణ్ణంట జ్ఞాన పరిపుష్టి కలిగేటట్టు చేస్తాడట గురువు తన శిష్యుణ్ణి. అట్లా మన పత్రిసారి కూడా కొంతమందిని అంటే ఆయనకు తెలుస్తది కదా, మామూలుగా పత్రిసారి అంటారు కళ్ళు అన్నవి మన ఆత్మ యొక్క కిటికీలు అని చెప్తాడు పత్రిసారు. అయితే మనము కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవాడట. అంటే ఈ శిష్యుడు ఎదుగుతాడు వీడు అయితే అలా కళ్ళు పెట్టి చూసేవారట పత్రిసారు. అది అలా ఏంటంటే అట్లా చూడడం వల్ల ఆ శిష్యుడిలో జ్ఞాన పరిపుష్టి కలుగుతుందంట. ఆ కరుణామృతం ఆయన ఆయన కళ్ళ ద్వారా కురిపించినప్పుడు. అలా తర్వాత రెండవది స్పర్శ దీక్ష. స్పర్శ దీక్ష అంటే ఇదేంటంటే ఒక పక్షి గుడ్లను పెట్టుకొని తన రెక్కల వేడి ద్వారా వాటన్నిటిని పిల్లలుగా మార్చుకుంటుందంట. అట్లా మార్చుకోవడం ద్వారా ఆ గుడ్లన్నీ పిల్లలుగా అవుతాయి. అయితే ఈ గురువు కూడా ఏం చేస్తాడంటే మన పత్రిసారి కూడా హస్తం అంటే చేతులు స్పర్శ ద్వారా తన శక్తిని ప్రసాదిస్తాడట. అలా ప్రసాదించటం వల్ల కూడా మనకు జ్ఞానం పెరుగుతుందంట. పత్రిసారి కూడా మనందరికి షేక్ హ్యాండ్లు ఇవ్వడం హత్తుకోవడం కూడా జరుగుతుంది. ఆ పరబ్రహ్మే కదా మనకు గురువుగా వస్తాడు. అలా గురువు హస్తమస్తక స్పర్శ ద్వారా కూడా ఆ శిష్యుల్లో మళ్ళీ ఆ శక్తిని ప్రసాదించి జ్ఞానం పెరిగేటట్లు చేస్తాడట. ఇది కబీరు అనే ఆయన ఉంటారు. ఆయన కూడా ఒక గురువు దగ్గర ఒక మంత్రాన్ని తీసుకోవాలంటే ఆయన ప్రతిరోజు ఒక నదిలాగా ఉంటుంది, దాంట్లో వెళ్ళి స్నానం చేసి మార్నింగే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి టానికి వచ్చి వెళ్తారు. అయితే ఆయన్ని ఎలా పట్టుకోవాలి? ఆయనేమో బ్రాహ్మీను, ఈయన ముస్లిము.
అయితే ఈయనేం జేస్తాడంటే, ఆ గుడి మెట్లలాగా ఉండే దగ్గర ఒక మెట్టు మీద పడుకుంటాడు. పడుకుంటే ఆయన వచ్చి ఆ మెట్లు దిగుతూ ఉంటూ ఇక్కడ తల మీద పాదం వేస్తాడు. పాదం వేసి ఒక రామ మంత్రం అంటాడు. ఇక అనంగానే ఆయన వెనక్కి తిరిగి చూసే లోపుల్నే ఈ కబీరు ఇంగ ఆయన స్పర్శ కలిగింది. ఆయన ఒక మంత్రాన్ని బోధించాడని ఇంగ వెళ్లి ఈయన అది రామ, రామ అనుకుంటూ అదే చేస్తాడు. ఆ 'కబీర్ దాస్' అని ఒక సినిమాలో చూసాము. అలా గురువు ఆహ్, స్పర్శ దీక్ష ద్వారా అంటే తన హస్తముల ద్వారా ఆహ్, అట్లా శక్తిని ప్రసాదించి శిష్యుల్లో జ్ఞానం పెరిగేలా చేస్తాడు. ఇంకొకటి వాగ్దీక్ష. వాగ్దీక్ష అంటే ఇదేంటంటే భ్రమర కీటక న్యాయం అంటారు దీన్ని. గురువు తన వాక్కుల ద్వారా గూడా అంటే ఒక భ్రమరం అంట కీటకాన్ని తెచ్చి ఆహ్, గూడు కట్టిన తర్వాత ఆ కీటకాన్ని పెట్టి ఒక చిన్న రంధ్రం ఉంచుద్దట. ఉంచి ఇది జూంకారం చేస్తుందంట దాని చుట్టూ. ఆ జూంకారం చేసినప్పుడు ఆ కీటకానికి ఏం లేదు. ఈ జూంకారం వినపడిద్దట చిన్న రంధ్రంలోంచి. ఆ కీటకం ఈ భ్రమరాన్ని చూస్తూ ఉంటుందంట. అలా ఉండటం వల్ల అలా అలా కొంత ఆ కీటకం కూడా భ్రమరంగా మారుతుందంట. దీన్ని ఎట్లా చెప్పొచ్చంటే ప్రస్తుతం రాఘరావు సారు ఆత్మజ్ఞాన శిక్షణ కేంద్రం బెట్టి, దాంట్లో 3 రోజుల ధ్యాన యజ్ఞం అని పెట్టి, ఆహ్, అయితే మనం అందరిని తీసుకువెళ్ళి అక్కడ అన్ని ఫెసిలిటీస్ మంచిగా టైమ్ టు టైమ్ భోజనాలు అమ్మ పెట్టుకుంటూ, ఆ సమ్మర్‌లో గూడా ఏసీలు, ఫ్యాన్‌లు మనకన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ, టైమ్ టు టైమ్ ఫుడ్డు అన్ని సౌకర్యాలు ఇచ్చి, మనను ఆడ అన్ని గంటలు ధ్యానం ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మధ్యాహ్నము, నైటు ధ్యానము, మళ్ళీ సారు జ్ఞానాన్ని పంచటం, అలా చేయడం వల్ల మనకు గూడా కొంత ఈ మనం ఇంట్లోనైతే అన్ని గంటలు చేయలేము. మనకెన్నో పనులుంటాయి. మనకి ఫోన్‌లొస్తుంటాయి ఇవి. అక్కడైతే ఇగ వేరే పనులేమి ఉండవు కాబట్టి ఎన్నో గంటలు ధ్యానం చేసుకోగలుగుతాం. అలా గాక మళ్ళీ ధ్యానం చేసిన తర్వాత మనకు కొంత శుద్ధిగా ఆ మనసు ప్రశాంతత ఉండటం వల్ల, ఆ జ్ఞానాన్ని బోధించటం వల్ల గూడా అవి మనకు మంచిగా అర్థమవుతాయి. అంతకుముందు సార్ చెప్పే ఏం చెప్తున్నారులే అనిపిస్తది. అలా గూడా మనకు ఈ భ్రమర కీటక న్యాయం ద్వారా పత్రి సారు రాఘరావు సార్ గూడా ఆ భీమవరం అనే గూట్లో పెట్టి మనల్ని జూంకారం చేస్తున్నాడు. అలా మనను కీటకంలాగా ఉన్న మనని భ్రమరంగా అయ్యేటట్లు చేస్తున్నారు. ఇది ఇలా చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటి లాస్ట్‌ది మనోదీక్ష. మనోదీక్ష అంటే దీన్ని తాబేటి తలపు అనంటారు. అంటే ఏందంటే ఒక తాబేలు సముద్రం నుంచి బయటకు వచ్చి ఉసుకలో గుడ్లు పెడుతుందంట. పెట్టిన తర్వాత అది ఆహారానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఈ ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు తన గుడ్లన్నీ అన్ని పిల్లలుగా కావాలని అది సంకల్పించుకుంటుందంట. అలా ఆ ప ఆ ప గుడ్లన్నీ పిల్లలుగా మారతాయట. అలానే ఒక గురువట ఒక ఆ శిష్యుడికి ఆ విద్య నేర్పి, ఆ సాధన చెప్పి తర్వాత ఆ గురువు ఎక్కడ ఉన్నా గూడా నా శిష్యుడు చక్కగా సాధన చేస్తూ, ఆ విద్యను అభ్యసిస్తూ మంచిగా ఎదుగుతాడు, జ్ఞానపరంగా ఎదుగుతాడని గురువు మనసులో సంకల్పించుకుంటాడట. ఆ పరబ్రహ్మను పొందటానికి నా శిష్యుడు అర్హుడు. ఆ పరబ్రహ్మను పొందగలడు అనన్న సంకల్పంతో గురువు ఉంటాడట. అలా ఉండటం వల్ల గూడా ఈ శిష్యుడు గూడా గురువుగా మారతాడు. అంటే ఆ పరబ్రహ్మను తెలుసుకుంటాడు. అన్నది ఈ మనోదీక్ష ద్వారా మనం తెలుసుకోవాలి. అయితే ఈ 4 లక్షణాలు ఉంటేనే ఆయన సద్గురువట. ఈ ఈ ఇట్లాంటి లక్షణాలున్నాయన మన జీవితంలోకొచ్చి మనకు ఆ సరి అయిన జ్ఞానాన్ని బోధించినప్పుడే అప్పుడు మనకు ఈ విజ్ఞానమయ కోశం అన్నది శుద్ధత్వంలో ఉంటుంది. తర్వాత ఆనందమయ కోశము. ఆనందమయ కోశము అంటే ఇది ఐదోదండి ఆనందమయ కోశము. ఈ ఆనందమయ కోశము విజ్ఞానమయ కోశము లోపల ఉంటుంది. ఆత్మకు అతి దగ్గరగా ఉంటుంది. అయితే ఈ ఆనందమయ కోశము అంటే గాఢ నిద్రా వ్యవస్థ. అంటే మనము బాగా అంటే మామూలుగా మనం కలత నిద్రే పోతాం. కలలు వస్తూ ఉంటాయి. అది కలత నిద్రే. ఒక్కొక్కసారి పడుతుంది మనకు గాఢ నిద్ర పడుతుంది. పట్టినప్పుడు మనం అంటాం, "అబ్బా! నాకు భలే నిద్ర పట్టింది. నాకు ఎంత హాయిగా అనిపించిందో."
అని అంటాం కానీ నాకేం తెలియలేదంటాం మళ్ళీ. ఆ గాఢ నిద్రలో మనకు గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. అంతేకాక మనకు మనసు, ఇంద్రియాలు అన్నవి పనిచేయవు ఆ గాఢ నిద్రలో. కానీ మన మనసుకి ఎంతో హాయిగా మనము ఆనందాన్ని పొందుతాం అప్పుడు. కానీ నాకేం తెలియలేదు గానీ భలే నిద్ర పట్టిందనని అంటాము. అది ఈ గాఢ నిద్ర అంటే సుషుప్తి వ్యవస్థ అంటారు దీన్ని. ఇలాంటిదే ఇది మనకు ధ్యానం సాధనలో గూడా మనకు జరుగుతుంది. మనకు ధ్యానంలో మన మనస్సు పని చేయని అంటే ఆలోచన రహిత స్థితిలో మనకు అప్పుడు మనం గూడా ఈ స్థితిలో ఉంటాము. ఈ ఆనంద స్థితిలో మనకు గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. ఇక్కడ గూడా మనకు మనసు, ఇంద్రియాలు పనిచేయవు. ఆహ్, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఎన్ని గంటలు కూర్చున్నా గూడా మనకు ఆకలి, దాహం గూడా ఉండదు మనకు. అంటే మనకి శరీరం ఉంది. మనం జేస్తున్నాం. ఎందుకంటే అంత ఆనంద స్థితిలో ఉన్నప్పుడు వీటి మీద కూడా మనకు ఉండదు. అలా అయితే ఈ ధ్యాన సాధనలో మనం అంత ఆనందాన్ని పొందగలం. ఇంకా బాలయోగి, ఈ రమణ మహర్షి ఇలాంటి వారైతే బాలయోగి అంట ఆయన కూర్చోవడమే చిన్నప్పటి నుంచి 40 ఇయర్స్ కూర్చున్నారట ఆయన. ముమ్మిడివరం బాలయోగి అనేటాయన. రమణ మహర్షి గూడా అది అరుణాచలంలో ఆ పాతాళ గుహలో ఆడ పాములు, తేళ్ళు, పురుగులు అంత తేమట చెమ్మగా ఉండి, చీకటిగా ఉండి అలాంటి ప్రదేశంలో పోయి కూర్చొని ఆయన శరీరం అంతా ఆ చీములు, నెత్తుర్లు కారి అట్లా అయిపోతున్నా గూడా ఆయన అసలు ఆ స్థితిలో నుంచి బయటికి రాలేదట. ఎప్పటికో ఎవరో చూసి ఆయన్ని లేపి తీసుకొస్తే ఆ శరీరం అంతా పుండ్లు, ఆ చీముల నెత్తురులతో ఉందంట. ఎందుకంటే ఆ ఆనంద స్థితి అన్నది ఆళ్ళో ఉన్నప్పుడు వీళ్ళుకి ఇదేమీ ఉండదు. అయితే మనకు అంత స్థితి కాకపోయినా మనం ఒక గంట నుంచి 3 గంటల్లో ఉన్నప్పుడు ఒక కొంత స్థితి అయినా మనము ఈ ఆనంద స్థితిలో ఉండగలుగుతాం మనము కూడా. హ్మ్. అయితే మనం ఇదే ఆనందాన్ని మనము మామూలుగా జాగ్రత్త వ్యవస్థలో గూడా మనం ఈ ఆనందాన్ని పొందాలి అంటే, మనము ఆనంద స్థితిలో ఈ జాగ్రత్త వ్యవస్థలో గూడా పొందాలి అంటే, నీ చుట్టూ ఏం జరుగుతున్నా కూడా నువ్వు చెలించకుండా ఉన్నప్పుడు ఈ జాగృత వ్యవస్థలో గూడా నువ్వు ఆనందాన్ని పొందగలుగుతావు. చుట్టూ ఏం జరిగినా గూడా నువ్వు చెలించకూడదు. ప్రతిదానికి చెలించకుండా ఉంటే నువ్వు ఆ ఆనంద స్థితిలోనే ఉంటావు. అంటే ఈ మార్గంలోకొచ్చినావంటే కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలని రాజ్యలక్ష్మి అమ్మ చెప్తారు. అంటే ఏందంటే ఏది జరుగుతున్నా గూడా ముందల మనం ఈ మార్గంలోకొచ్చినప్పుడు కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని, దాన్ని అర్థం చేసుకొని అవగాహనలోకి తెచ్చుకోవాలి. మన జీవితంలో ఏది జరుగుతున్నా గూడా దానికొక కారణం ఉంటుంది. కారణం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. కాబట్టి అట్లాంటి అవగాహన ఉన్నప్పుడు మనం చెలించిపోకుండా ఉంటాము. అలానే యోగులు కూడా వాళ్ళ చుట్టూ ఏది జరుగుతున్నా కూడా వాళ్ళు చెలించరు. ఎందుకంటే ఒక కార్యం జరుగుతుంది అంటే దాని వెనకాల ఒక కారణం ఉంటుంది అనే అవగాహన ఉండటం వల్ల వాళ్ళు దేనికి కూడా చెలించకుండా ఉంటారు యోగులు. అలానే మనము కూడా ఈ జాగృత వ్యవస్థలో ఏది జరిగినా కూడా కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని చెలించకుండా ఉండటం వల్ల కూడా మనము హ్మ్. హ్మ్. దీంట్లో గూడా ఈ జాగ్రత్త వ్యవస్థలో గూడా ఆనందంగా ఉండగలుగుతాం. అయితే ఈ ఆనందమయ కోశం అన్నది శుద్ధత్వంలో ఉండాలి అంటే ఆహ్, ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ 4 కోశాలు గూడా శుద్ధత్వంలో ఉండాలి. అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. ఈ 4 కోశాలు శుద్ధత్వంలో ఉంటేనే ఈ ఆనందమయ కోశం అన్నది శుద్ధత్వంలో ఉంటుంది. ఈ ఆనందమయ కోశం అన్నది శుద్ధత్వంలో ఉంటేనే మనకు ఆత్మ దర్శనం అన్నది కలుగుతుంది.